వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మహానటి సావిత్రి గారు, ఆవిడ గురించి ఎన్నో రకాల స్టోరీస్ విన్నాము, ఆవిడ ఆత్మకథలు చదివాము. డెఫినెట్ గా ఆవిడకు ఉన్నటువంటి ఔదార్యం వేరే ఏ నటికి ఉండదు అన్న విషయం అందరికీ తెలిసినటువంటిది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకానొక సందర్భంలో ఒక సభలో వాణిశ్రీ గారు ఏర్పాటు చేసిన ఒక సభలో అందరు హీరోయిన్స్ ఉన్నటువంటి ఆ సభలో సావిత్రి గారు అందరినీ చెడామడా వాయించి పడేశారు అనే మాట ఒకటి వినపడుతూ ఉంటుంది. ఇందులో నిజాలేంటి? ఇది ఎప్పుడు మనకి 1979 ముందు ఏదో జరిగింది. ఎక్కడ సవేర హోటల్లో ఎవరు నిర్వహించారు? వాణిశ్రీ నిర్వహించారు. వాణిశ్రీ వస్తే వాణిశ్రీతో పాటు జయసుధ, జయప్రద, జయచిత్ర, ప్రభ, అప్పుడున్న శ్రీప్రియ, వీళ్ళందరూ అప్పుడున్న ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అందరు హీరోయిన్లు వచ్చారు. హీరోయిన్లు వచ్చాక మన అక్కడ జలగం వెంకటరావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్య అతిథిగా వచ్చాడు. టీవీకే శాస్త్రి అని ఆధ్వర్యంలో వచ్చింది ఈ సన్మానానికి. అప్పుడు టీవీకే శాస్త్రి కొంచెం సాహితీ పీరియడు, అంతకుముందు కళాసాగరు నిర్వాహకుడు అన్నమాట. ఆయన పిలిచారు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వచ్చింది. కానీ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. అసలు ఆ సభలకు రావడం ఇంట్రెస్ట్ కాదు. ఎందుకంటే ముందు ఏంటమ్మా ఇలా ఉన్నావు ఏదో అంటుంటారు అన్నమాట. అప్పటికే చితికిపోయినటువంటి సందర్భమా? బాగా బ్రోకెన్ అయిపోయింది. అందువల్ల ఒప్పుకోలేదు. తర్వాత మొత్తానికి భగీరథుల్లాగా ప్రయత్నం చేసి ఒప్పించి వచ్చాడు. అప్పుడు నేను కొంచెం సావిత్రమ్మకి కొంచెం బాగా అనుకూలంగా దగ్గరగా అంటే ఆ ఇంటికి వెళ్ళి వస్తున్న వ్యక్తిని నేను ముందు వరుసలో కూర్చొని అలా గమనిస్తూ ఉన్నాను. ఆవిడ్ని జలగం వెంకటరావు గారు మాట్లాడుతూ మహానటి సావిత్రి బాగా చిక్కిపోయింది అని అన్నారు. సభలో బాగా చిక్కిపోయింది అని చెప్పబోతున్నాడు. అంటే పాజిటివ్గా టక్ పని మందుగా మైక్ అందుకుంది. మహానటి కానో తెలియదు కానీ నేను ఎవరికి చెక్కను, సన్నబడతాను ఇచ్చారు. అట్ట మీద ఉంది జలగం. అమ్మో నాకు ఈ సినిమా భాష నాకు రాదమ్మా, కానీ అంటే మీరు ఇలాగ సన్నమయ్యారని చెప్పడం, దాని బదులు చిక్కిపోయారని చెప్పి నువ్వు తిరగలేదని క్షమాపణలు చెప్పుకున్నాడు. అందరూ చీరలు తర్వాత అంటే అందరూ చీరలే పెట్టారు, పెద్ద విలువని ఏం పెట్టలేదు. బజారు లాగారన్నమాట. అంటే వీళ్ళ సావిత్రిలాగే నువ్వు యాక్ట్ చేస్తున్నావని వాణిశ్రీని అంటారు, సావిత్రిలాగే యాక్ట్ చేస్తానని జయసుధని అంటారు. వీళ్ళందరూ మీ ఆశీర్వాదాలు కావాలి, మీ బాటలో నడిచేలాగా వచ్చామని చెప్పడం కోసం జయప్రద వీళ్ళందరూ ఆవిడకి చెప్పడం కోసం చేశారు. చేస్తే అమ్మ పద్మిని తల్లి చివరిలో ఆ సావిత్రి గారిని చాలా పెద్ద రైటర్ అంటాను. ఎందుకంటే చాలా మంచి భావుకత మైకి ముందుకు వచ్చింది. అందరూ ఏంటి చిక్కాను అంటారు. ఎవరికి చిక్కుతాను నేను? ఎవరికి చిక్కగలను నేను? ఆ మాట అన్నదే చెబుతూ మీరు అందరూ కూడా దేవత 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 అంటున్నారు. అందుకే మద్రాసు దూరంగా ఊరి పొలిమేరల వరకు తరిమేశారు. ఆ దేవతకైనా సంవత్సరానికి ఒకసారి వచ్చి పలకరించి పసుపు కుంకాలు ఇస్తారు కదా, పట్టుచీరలు వద్దు, కనీసం పలకరించారా? ఎలా వస్తాను మీ దేవతని నేను? 2 మాట. 3 నిర్మోహమాటంగా ఇలా ఎంత ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి నాకు ఇది నా పట్టు చీరలు వద్దండి, బంగారు నగలు వద్దండి, ఏ వద్దు, నాకున్న నైటీలు చాలు, నాకున్న చీరలు చాలు. కానీ మీరు ఇలాగ సభ పెట్టి నాకెందుకు అందరిలో తీసుకొచ్చి నాకు చిరాకే కలిగిస్తున్నారు. దాన్ని నేను అంటే బాధపడడం కాదు, కానీ ఇది నిజంగా ప్రేమ అనే అనుమానం నాకే కలుగుతుంది. ఇంతమంది వచ్చారు. నిజమేనా సార్? ఎవ్వరు వచ్చి పలకరించిన దాఖలాలు అదే అండి. సంవత్సరానికి ఒకసారి కనీసం ఎవరైనా పలకరించారా? ఎక్కడ మడవ లాంటి ప్రాంతం, అన్నానగరు, అప్పటికి వెళ్ళిపోయిందంటే అక్కడ
బాగా 500 రూపాయలకి ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుందని వెళ్ళిపోయింది కట్టుకోలేక. ఓ చిన్న బాగా డ్యామేజ్ అయినటువంటి కారం. ఒక ఫియట్ కార్ ఉండేది అంతే. ఆ ఈ షీల్డ్లు బంగారు షీల్డ్లు వెండి షీల్డ్లు తెలియదు ఆవిడకి. అంతే తెలిస్తే అవమ్మనే కొన్ని లక్షలు వస్తాయి. తెలిసిన వాళ్ళు ఆవిడకి అంటే అవన్నీ తెలియదు. అందుకే ఆవిడ సావిత్రి అయింది. ఈ షీల్డ్లు అమ్ముకుందాం అట్లాంటివి లేవు. అలాగే ఎవరికి అందింది వాళ్ళు తీసిపోయారు. మిగిలిన అలాగ ఉంటాయి అంతే. తర్వాత చాలా కన్నీరు పెట్టిన సందర్భం ఏంటంటే ఒక్కసారి మీరు ఎవరైనా పలకరించారా మీరు? సావిత్రి ఎలాగుందని మీరు కనీసం అంటే సావిత్రి మీద మీకు ఏమాత్రం ఇంత ప్రేమ ఉంటే నన్ను ఖచ్చితంగా పలకరించేవాళ్ళు అని చెప్పేసి కొంచెం కంటతడి పెట్టుకుంది. మీరందరూ నన్ను ఆత్మకథ రాయమని అడుగుతున్నారు. అంటే ఆత్మకథ రాయాలంటే అప్పుడే నాగేశ్వరరావు గారు మేడ మీద ఉన్నారు సవేరా హోటల్ మీద. ఆత్మకథ రాయమంటే అసలు ఆత్మే లేని మనుషుల గురించి ఏం ఆత్మకథ రాయమంటారు? నేను ఆత్మకథ రాయను. నాలోనే అన్నీ కట్టెల్లో కట్టిగా కాలిపోయినంత వరకు ఉంటాయి. కానీ ఆత్మకథలు రాసి నేను ఎందుకు బజార్లో పడతాను, మిగతా వాళ్ళు ఎందుకు బజారుకి ఏడుస్తాను అని ఒక్కొక్కరు ఆ రోజు చివరి వరకు కూడా వాడికి ఎంత కోపం వచ్చిందంటే కనీసం సవేరా హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేస్తే డిన్నర్ కూడా ఉండలేదన్నమాట. అది అంత గొప్ప సున్నితమైనటువంటి నటిని మళ్ళీ జీవితంలో మరొకరిని చూడలేదన్నమాట. మిగతా వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఎవరైనా మాట్లాడటం గానీ చాలా బాధపడ్డారు, చాలా ప్రాధేయపడ్డారు, చాలా లంచ్లో డిన్నర్లో కూర్చోమని తిన్నారు. ఇంతమంది ఎంత బ్రతిమాలినప్పుడు కూడా అప్పుడే మీరు అందరూ పైకి వస్తారు, బాగొస్తారు. అంతేగాని ఇంకో మాట చెప్పింది, మీరా నటించండి, సావిత్రిలా మాత్రం నటించొద్దు, వచ్చేసి ఒకరే సావిత్రి ఉండాలి అని అదో మాట ఉంది. ఆ తర్వాత అయినా పోనీ ఈ సభ తర్వాత అయినా ఎవరిలో అయినా ఒక్కరిలో అయినా మార్పు వచ్చిందా? ఏం మార్పు లేదు. మార్పు వస్తే ఎందుకు ఆవిడ కృంగిపోతుంది? ఆవిడ టెన్షన్ మానసికంగా కృంగిపోయి ఎవరో పంపించిన డబ్బు వచ్చినంత వరకు అలా వెయిట్ చేసేది మాట. ఆ డబ్బులు రానప్పుడు ఆ మందు తాగితే కానీ బ్రతకలేని పరిస్థితి వచ్చింది. అది అందువల్ల ఈ టెన్షన్ వల్ల మందు తగ్గ భోజనం లేకపోవడం వల్ల అలాగే తొందరగా పోవాల్సింది కాదు. అసలు ఇంకా అనుకుంటే జమున కంటే సావిత్రి ఎంతో తక్కువ అనుకుంటా. తొందరగా పోవాల్సింది కాదు. కేవలం అది మానసికంగా కృంగిపోయి ఇంకా బ్రతికేది ఎందుకు అనేటువంటి ఆలోచనతో పోయింది మాట. మన పవన్ కళ్యాణ్ ఒక 30-40 సీట్లు తీసుకుంటే గెలిచేస్తారన్నమాట. ఇప్పుడు వేవంతా కూడా పవన్ కళ్యాణ్ వేవే బాగా హెల్ప్ చేసింది. అక్కడ పవన్ కళ్యాణ్కి వేయకపోతే తెలుగుదేశం పార్టీకి వేయమన్నారు, అయితే బీజేపీకి వేయమన్నారు. మిగతా చోట్ల ఆయన నిలబడిన చోట వాళ్ళకి వేయమన్నారు. కానీ అంతా ఉండి ఈరోజు చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఇంత అంటే గ్యాప్ ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ రేపు రేపు ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా కూటమి గెలుస్తుంది, అక్కడ మోదీ ప్రభుత్వం గెలుస్తుంది. కానీ మోదీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది. ఎట్లాంటి పాయింట్స్ మీద వ్యతిరేకత అంటే అక్కడ మోదీ తాలూకు పార్టీలో కనిపించేవారు ఇద్దరే కనిపిస్తున్నారు, అమిత్ షాను మోదీని. ఏ నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళే. మోదీ పరమేశ్వరుడు అనుకుంటే ఈయన నందీశ్వరుడు. ఇలా ఉంటారన్నమాట. వీళ్ళు మాటలు లేకుండా ఏమి జరగదు కనుక అందువల్ల మోదీకి కొంత తక్కువ రావచ్చు, గెలుస్తాడు, సీట్లు తక్కువ రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడినా ఆయనకి ఇంకా కుర్రతనం పోవటం లేదు. అంటే రాజకీయ పరిణతి ఇంతవరకు వచ్చినట్టుగా కనబడటం లేదు ఆయన మెంటాలిటీ చూస్తుంటే. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అందరూ చేయని పనిని బీజేపీలో ఎవరు చేశారంటే 5 సంవత్సరాలుగా రామ మందిర నిర్మాణం ఎవరికీ సాధ్యపడలేదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.